మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. మోసం మళ్లీ మాయోపాయం. వెన్నుపోట్లో పిహెచ్డి చేసిన చంద్రబాబు రిజర్వేషన్ పేరుతో మరోసారి బీసీలని మోసగిస్తున్నారు. అవును, మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మొక్కుబడి డ్రామాలతో బీసీల ఉద్ధారకుడిగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు మరోసారి బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారి కోసం తానే అంతా చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచి రిజర్వేషన్లను లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులు ఇస్తున్నాయి. ఈ మధ్య తెలంగాణ హైకోర్టు కూడా 50% రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పునిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడం ఒక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం ప్రయత్నించకుండా తూతూ మంత్రంలా 34% రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనమేంటి? ఇది బీసీలను మరోసారి మోసం చేయడం కాదా అని బీసీ సంఘాలు నిలదీస్తున్నాయి. ఏపీ హైకోర్టు కూడా 50% రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో తీర్పు ఇచ్చింది. దానికి కారకుడు చంద్రబాబే. తమ పార్టీ నాయకుడితో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పడిచిన చంద్రబాబే ఇప్పుడు బీసీల ఉద్ధారకుడిగా మాట్లాడుతున్నారు. కోర్టు కేసుతో చంద్రబాబు అడ్డుకున్నా వైఎస్ జగన్ బీసీల తరపున నిలబడ్డారు. వారిని బ్యాక్ బోన్ క్లాస్ గా నిలబెట్టారు. మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇలా అన్నింటిలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించారు జగన్. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ జీవోను అడ్డుకున్నా అంతకు మించి గరిష్ట సంఖ్యలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయ సాధికారతకు కొత్త అర్థం చెప్పారు వైఎస్ జగన్. చంద్రబాబు గారి నైజం ఏంటంటే ప్రతి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదాలు వేయటం అనేటువంటిది ఆయన నైజం. 34% రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పారు మేము వస్తే. రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే 50% బీసీలకు రిజర్వేషన్ వస్తుందని రాస్తారు. ఈనాడు పత్రికలో 40% రిజర్వేషన్ వస్తుందని రాస్తారు. రాజీవ్ రంజన్ మిశ్రా గారి రిపోర్ట్తో మనకు సంబంధం లేదు, 34% అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారని రాస్తారు ఒకరోజు. మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేశారు? చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని బీసీ వర్గాలు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మంజునాథ్ కమిషన్ వేశారు, కాపు సామాజిక వర్గాన్ని బీసీలో కలపాలని. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా మీరు చూడలా, అది న్యాయస్థానాల్లో నిలవడా పోయింది కదా. అంటే ఆ రోజు మీరు బీసీలని ద్రోహం చేయటమే కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్నా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడ్డ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ 2 ఏళ్లుగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు చంద్రబాబు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్ సంగతి ఇలా ఉంటే బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు, దోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు, మళ్లీ దోకా. బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 3 బడ్జెట్లలో మరి బీసీలకు సబ్ ప్లాన్ ఉందా? వీటిని బట్టి అర్థం కావడం లేదు వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్ మెడల్ హోల్డర్ అని.